హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ప్రజెంట్ వచ్చైతే మనం మిలమండలో అవుతున్నాం. సో ర్యాపిడో ఊబర్ అయితే ఆన్ చేసినాం, ఇంకో రైడ్ అయితే పర్లే. ప్రజెంట్ టైం వచ్చి 6:05 అవుతుంది. రైట్ నా రీడింగు 2027 కిలోమీటర్స్. చూద్దాం మనకి 1000 రూపీస్ కంప్లీట్ అయితే ఎన్ని అవర్స్ పడుతుంది అండ్ ఎన్ని కిలోమీటర్స్ చూద్దామని చెప్పి లాస్ట్ రోజు చూస్తున్న అర్థమవుతుంది. మన ఛానల్ కొత్త వచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ వేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. చలో వెళ్ళిపోదాం. సో గాయస్, నిన్న కూడా సేమ్ సిచ్యువేషను. రైడ్ వల్లే ఎర్లీ మార్నింగ్, తర్వాత రైడ్లు స్టార్ట్ అయిపోయినాయి. బట్ ఈరోజు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. చూద్దాం, రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. బట్ మధ్యన కూడా ఉంటేనే ఎందుకే ఇట్లా ఆన్ చేయగానే రైడ్ పడుతుంది. కానీ ఈ ఏరియాలో ఎందుకు పడదో అర్థం కదా. అంటే రైడర్లు ఎక్కువ ఉండి పడదా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఈ ఏరియా రేరు పడుతున్నాయి తెలుసా. మధ్యన కూడా ఉంటే ఎంత స్పీడ్ పడుతుందో తెలుసా. నాకు ఆన్ చేసి ఆలస్యం. ఊబర్లా, ర్యాపిడోలా, ఏ దాంట్లో పడుతుంది. ఇంకోటి ఏంటంటే బ్లాగ్ తీస్తున్నాం కూడా దన్న రైడ్లు పడతాయి. కానీ బ్లాగ్ తీస్తున్నా, ఎంట్రో ఇస్తున్నా, బయటకు వస్తున్నా, 5 కిలోమీటర్లు వచ్చి మెయిన్ రోడ్ మీద వెయిట్ చేస్తున్నా, అయినా పడతలేవు. సైక్ ఉంది అయ్యా. కానీ చలి పెడుతుంది. ఎందుకంటే వెదర్ మాత్రం కూల్గా ఉంది, వర్షం పడేటట్టుంది ఈరోజు. సో గాయస్, ర్యాపిడోలో 9 కిలోమీటర్ రైడ్ అయితే పడ్డది. సో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. దాసరి ఏడున్నో కాకా అంటే వెయిటింగ్ చేయించి రైడ్లు వేస్తుండు. ఏం చేస్తాం, 10 రైడ్లు తీసుకోవాలి, 10 రైడ్లు తీసుకోవాలి, ఇంటికి పోవాలి, ఎక్కువసేపు ఉండొద్దు. గైస్, కస్టమర్ అయితే పికప్ చేసుకున్న 9 కిలోమీటర్ 14 మినిట్స్. సో అదే మనకి 9:30 దాటిందంటే 9 కిలోమీటర్స్కి 50 మినిట్స్ ఉంటుంది. సో చలో వెళ్ళిపోదాం మళ్ళీగా. 96. థ్యాంక్ యూ. సో గాయస్, మనకి ర్యాపిడో నుంచి 12 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. సో విఠలరావు వెయిటింగ్ దట్ ద పికప్ లొకేషన్ అంట. జస్ట్ 2 minutes కాకా, ఐ విల్ అరైవ్డ్. బైక్నే చూస్తారు. నేనే ఆ నెంబర్ చేంజ్ అయిపోయింది, కొత్త బండి తీసుకున్నానా. పోటీపా 242 అన్నా. కస్టమర్ అయితే పికప్ చేసుకున్న 13 కిలోమీటర్స్ వచ్చింది అండ్ నిజాంపేట్ డ్రాప్ లొకేషన్. చలో వెళ్ళిపోతాం. 135 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కస్టమర్కి నేను యాక్సెప్ట్ చేసిన. యాక్చువల్లీ కస్టమర్కి నేను 135 చెప్పిన, బట్ కస్టమర్ 199 వేసిండు. గ్రేట్. సరే, 11 కిలోమీటర్స్ వచ్చిందిగా, పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. ఆన్లైన్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. షట్, ఆన్లైన్ అయిపోయింది. అచ్చా, పర్లేదులే, ఎట్లా మనం రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, లీవ్ ఇట్. అమౌంట్ జల్దీ చేసుకొని పోదాం అనుకుంటాం కదా, సో బాధ అనిపిస్తుంది. ఏదో కస్టమర్ కూడా కొంచెం ఫీల్ అయిపోయాడు, అరే అనుకున్నాడు ఒకటేసారి. దీంట్లో మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, బట్ అది 370 ఎంతో అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనకు అమౌంట్ వస్తుంది కదా, నాకు చిన్న ఆశ. సో ఏం చేస్తాం, ఇక మనం రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు కస్టమర్ రీఛార్జ్ చేసినట్లు అయిపోయింది. ఊబర్ కూడా ఆన్ చేసిన. నేను ఊబర్ రైడ్ అసలు ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేస్తలేను. లాంగ్ బర్త్ని యాక్సెప్ట్ చేస్తున్నా, అది కూడా కిలోమీటర్స్ అమౌంట్ చూసుకొని యాక్సెప్ట్ చేస్తున్నా. సో ఎందుకంటే కొంచెము నాకు అన్ఈజీ అనిపిస్తుంది. ర్యాపిడో అస్సలు అన్ఈజీ అనిపిస్తుంది. ఊబర్ నిజంగానే డిఫరెంట్ అనిపిస్తుంది. కస్టమర్ ఇక్కడ సైడ్ పెట్టుకుండు, అన్న అక్కడ సైడ్ నుంచి వస్తున్నాడు. మేబీ లొకేషన్ పెట్టుకుంటాడు, మిస్టేక్ అయ్యిండొచ్చు. సో గాయస్, నిన్న ఏమైంది తెలుసా, ఆటో కూడా గుద్దిండు, చేయి మొత్తము నొప్పి అయింది. ఇప్పుడు ఉబ్బింది, ఇది మండుతుంది. ఎర్ర ఏం చూసారా, ఏం చేస్తాం అన్నా. కూర్చోండి. 85 థ్యాంక్ యూ సార్.
కెమెరా సార్ హెల్మెట్ పెట్టుకుంటే అదే రికార్డ్ అవుతుందా ముంగల? మనం ఆన్ చేసుకోవాలి దీన్ని. ఆన్ ఆఫ్ ఉంటుంది, ఛార్జింగ్ పెట్టి ఆన్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకోసం యూట్యూబ్ ఛానల్ ఉంది సార్, యూట్యూబ్ ఛానల్. నార్మల్గా ర్యాపిడో, స్విగ్గీ, ఊబర్ చేస్తాను. ఆ వీడియోలు రికార్డింగ్ చేసి యూట్యూబ్లో పెడతాను. ఏమన్నా కొంతమంది కస్టమర్లు ఇక డిఫరెంట్ ఉంటారు కదా, వాళ్ళని కానీ రోడ్ల మీద ఏమన్నా ఎట్లా ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, రోడ్డు మీద ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా రికార్డింగ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లా 50 దాకా ఇస్తుంది, కానీ ఎక్కువ చేయను. ఏడా సార్ మార్నింగ్ 5 నుంచి మధ్యాహ్నం 2 లోపు వెళ్ళిపోతా. 1000 రూపాయలు పోతే పెట్రోల్ ఖర్చు పోతుంది. అందులో 300 పెట్రోల్లో 700 వస్తాయి. మళ్ళీ ఇంటికి పోయి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి, మస్తు ఉంటుంది అదంతా. అయినా ఇబ్బంది సార్, రోడ్డు మీద ఏడా చేస్తాం, ఇబ్బంది కాదా? మనం ఆన్ చేసుకోవాలి సార్. ఇప్పుడు ఏమన్నా ఇన్సూరెన్స్ అయితే ఆన్ చేసుకోవాలి, లేకపోతే ఆఫ్ చేసుకోవాలి. బ్యాటరీ ఇక పైన ఇది సార్, ఇది ఆన్ ఆఫ్, ఇది స్విచ్ ఆఫ్. ఇక్కడ సైడ్కి స్విచ్ ఆఫ్ ఉంటుంది మొత్తం. ఓకే సార్. సో గాయస్, సార్ వచ్చి అడుగుతున్నాడు కెమెరా అది ఎట్లా అని చెప్పేసి. సో 122 ఇగో వచ్చింది చూసిరా, 129 యాక్సెప్ట్ చేస్తున్నా. సో కస్టమర్ ఏంటో చూద్దాం. నాగమణి అంట, బ్యాక్ సైడ్ ఫ్రంట్. क्या वीडियो? मैं डेली व्लॉग कर दूँ रे. डेली व्लॉग. आपकी आईडी क्या है? ऑफिशियल सैंडी 1701. ऑफिशियल सैंडी 1701 1701. सैंडी SANDY SANDY 1701 1701. రైట్, బై బై. చిన్నోడు కెమెరా చూసి వచ్చిండు, భయ్యా నాకు వీడియో తీస్తాను అంటే నేనేమన్నా డైలీ వ్లాగ్ చేసా బెటా అని చెప్పిన. మనకేమో పర్ఫెక్ట్ హిందీ రాకపోయా, మనోడేమో హిందీ భాయ్ సాబ్. యాక్చువల్లీ ఏమైందంటే ఊబర్ క్యాన్సిల్ చేసిన, ర్యాపిడోలో వచ్చి 11 కిలోమీటర్ ఎర్రగడ్డ వచ్చింది. ఎందుకు యాక్సెప్ట్ చేసిన అంటే ఆ 13 కిలోమీటర్స్ 129 నాకు చూపించింది కదా. సో నేను అక్కడికి వెళ్ళి డెలివరీ అమ్మను, కస్టమర్ డ్రాప్ చేయగానే నాకు మినిమం 110 ఇలా వస్తుంది ప్రైజు. సో అందుకోసమే క్యాన్సిల్ చేసేసి ర్యాపిడ్ యాక్సెప్ట్ చేసిన. 125 సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. టిఫిన్ చేయలే, కడుపు మొత్తం ఎట్టెట్లు అనిపించింది. ఒకటి తిందాం, కాక టిఫిన్ పెట్టిండు, తిందాం మేడ. అయ్యో తింటున్నా, రైడ్ పడ్డది. సో కస్టమర్కి టచ్ చేసిన వస్తున్నా అని చెప్పేసి సో స్పీడ్గా వెళ్ళిపోదాం. ఊబర్ నుంచి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, మరి ఇది కూడా ఎంత వస్తుంది ఏం కథ అని తెలియదు. అండ్ ఇందాక ర్యాపిడో కస్టమర్ ఏం చేసిండంటే ఒక్క దగ్గర నుంచి ఒక దగ్గర లొకేషన్ పెట్టుకున్నాడు, కోపం వచ్చి క్యాన్సిల్ చేయించేసిన. 10 కిలోమీటర్లు వచ్చింది, మరి 10 కిలోమీటర్లకు మనకి ఎంత ఇస్తాడు ఏం కథ అని చూద్దాం ఊబర్లో. అండ్ 10 కిలోమీటర్కి ర్యాపిడోలో ఎట్లా ఇస్తారంటే 100+ వస్తుంది. మరి ఊబర్లో ఎంత వస్తుంది ఏం కథ అని ఒకసారి చూద్దాం. 90 అను. థ్యాంక్స్. గాయస్, మీకు విషయం ఏంటంటే ఊబర్లో పర్ కిలోమీటర్ 9 రూపీస్ వస్తుంది, ర్యాపిడోలో పర్ కిలోమీటర్ 10 రూపీస్ వస్తుంది. 10 కిలోమీటర్ పోతే ర్యాపిడోలో 100+ అయితే అమౌంట్ వస్తుంది. ఇట్లా ఊబర్లో వచ్చి ఓన్లీ 9 రూపీస్ వచ్చింది 10 కిలోమీటర్లు. ఇప్పుడు 10 కిలోమీటర్ మీకు చూపించిన అంటే చెప్పిన వ్లాగ్లోనే. సో సెట్ అయితే లేదు. సో గాయస్, మనకి ర్యాపిడోలో రైడ్ అయితే వచ్చింది 12 కిలోమీటర్లు. పై కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. పికప్లో క్వశ్చన్ వచ్చి 2 కిలోమీటర్స్ ఉంది. సో మనకి ఊబర్లో కూడా రైడ్ వచ్చింది, అది 10 కిలోమీటర్లు వచ్చింది. పికప్ వచ్చి 1 కిలోమీటరు. సో ఊబర్ యాక్సెప్ట్ చేసిన ఫస్ట్, తర్వాత ర్యాపిడో వచ్చింది. అండ్ ఊబర్ అయితే క్యాన్సిల్ చేసిన. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే పర్ కిలోమీటర్ 9 రూపీస్ ఇస్తున్నాడు, మనకేమో 96 98 వచ్చింది. వీడికి వచ్చేసరికి కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 9 రూపీస్ వచ్చింది. అండ్ 10 కిలోమీటర్లు వచ్చిన
సో పర్ కిలోమీటర్ 9 రూపీస్ ఇస్తున్నాడు ఊబర్ వాడు. ఎందుకులే మనకు అని చెప్పేసి ఇక ఊబర్ని అవాయిడ్ చేసింది బెస్ట్ అని చెప్పేసి ఊబర్ రైడ్ పడ్డ తర్వాత కూడా నేను క్యాన్సిల్ చేసిన. ఇక మళ్ళీ ఊబర్ రైడ్ పడ్డది. సో ఊబర్ అయితే ఆల్మోస్ట్ అవాయిడ్ చేసేస్తా. ఊబర్ని అయితే ఎక్కువ లైక్ చేయాలి, ఎందుకంటే ర్యాపిడో కమిషన్ తీసుకున్నా సరే కానీ ర్యాపిడో మాత్రం పర్లేదు అనిపిస్తుంది నాకైతే. 10 కిలోమీటర్ పోతే 100 రూపాయలు వస్తుంది, అది చూస్తున్నా తప్పించి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటున్నాను నేను. అది అవసరం లేదు నాకు. ఓన్లీ ఎందుకంటే నేను 10 కిలోమీటర్లు పోతున్నా, పర్ కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తున్నావు చాలు నాకు, అదొకటి చాలు. ఓటీపీ చెప్పండి మేడం. 7413 మెల్లె ఓకే ఓకే 141. కొంచెం బైక్ వేరే తీసుకోండి. ఓకే థ్యాంక్ యూ. వచ్చి 10:04 అవుతుంది. ఈ మైండ్ పే దగ్గర అయితే సుక్కలు చూపిస్తుంది. సో ఒక రైడ్ అయితే వచ్చింది. తనీష్ బ్రో వేర్ ఆర్ యూ? ఒక నిమిషం ఆ రైడ్ కొట్టేస్తాం. ఇంటర్వ్యూస్ అన్న ఫిల్మీ లుక్స్ అనుకుంటా. ఫిల్మీ లుక్స్ వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. 1 కిలోమీటర్ మందికి 5 కిలోమీటర్స్ వచ్చినాం. అంటే అదే రాంగ్ రూట్ లో. అదేలే. థ్యాంక్ యూ. ఓకే టైం వచ్చి 10:23 అవుతుంది. మనకి ర్యాపిడోలో 719 రూపీస్ అండ్ ఊబర్లో వచ్చి 92 రూపీస్ అయితే అయింది. సో ఇక్కడ ఏఐజీ హాస్పిటల్ దగ్గర వెయిటింగ్. రైడ్లు ఏం పడతలేవు. రైడ్ పడంగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. కష్టం బ్రో, 2 కిలోమీటర్స్ మనకు వద్దు. లాంగ్ రైడ్స్ యాక్సెప్ట్ చేస్తా. థ్యాంక్ యూ. సో గాయస్ మనకి 17 కిలోమీటర్ రైడ్ వచ్చింది. సో ఏమైందంటే నేను లొకేషన్ పెట్టుకొని పికప్ లొకేషన్కి వెళ్తున్నా. నా మైండ్ ఏందో కానీ రాంగ్ లొకేషన్కి వెళ్ళిన 4 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు కస్టమర్కి మెసేజ్ చేసిన డోంట్ క్యాన్సిల్ ఐఎమ్ కమింగ్ అని పెట్టిన. మన అదృష్టం ఉండి వాళ్ళు క్యాన్సిల్ చేయకపోతే పికప్ చేసుకో. 17 కిలోమీటర్స్ అంటే 170 వస్తాయి. సో మన అదృష్టం ఎట్లుంటుందో ఏమో చూడాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేయకపోతే ఎంత బాగుంటుంది. మనకి కస్టమర్ కాదు, ఐటమ్ పార్సల్. సో పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. 200 రూపీస్ వచ్చింది, బెస్టే కదా మనకు వచ్చి. బేగంపేట లొకేషన్ కరెక్టేగా? లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినా, వాళ్ళు వస్తారంట. కింద వెయిట్ చేస్తున్నా. ఇది ఇచ్చిన తర్వాత ఇంకొక 200 చేసుకొని ఇంటికి వెళ్ళిపోతా. మేబీ ఇది ఇస్తే ఐ థింక్ 1000 రూపీస్ అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం. ఎవరో పర్సన్ వస్తారంట, పర్సన్ కోసం వెయిటింగ్. తేజ నందన ఒకసారి కాల్ చేయరన్నా, అమౌంట్ వేయాలి. అప్ప ఓటీపీ వస్తుంది, కాల్ చేయాలి. చెప్తలేడు. ఆ నెంబర్ చెప్పండి. సో ప్రజెంట్ టైం వచ్చి 1:44 అవుతుంది. మనకి ర్యాపిడోలో వచ్చి 1119 రూపీస్ ర్యాపిడోలో అయితే. ఊబర్లో వచ్చి 92 రూపీస్ అయితే అయింది ఊబర్లో. అండ్ మనకి ర్యాపిడో కస్టమర్ ఏంటంటే కస్టమర్ వాళ్ళు ఒక 2 కస్టమర్లు డైరెక్ట్ ఆన్లైన్ పే చేసారు. సో అది వచ్చి ఒక 150 రూపీస్ దీంట్లో మైనస్ చేసేద్దాం. దీంట్లో 900 అరౌండ్ మనకు 1000 రూపీస్ అయితే ఈరోజు ప్రాఫిట్. చలో రైట్ దోస్తులు, ఉంటాం. మళ్ళీ టేక్ కేర్, బాయ్ బాయ్. వీడియో అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన నోటిఫికేషన్ తీసుకుంటే మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్.